అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వాళ్ళు. ఈరోజు అయితే మంచి రెసిపీతో వచ్చేసినానండి. మీ సపోర్ట్ ఇలాగా ఇవ్వండి. మీ సపోర్ట్ వల్ల మంచి మంచి రెసిపీస్ అయితే చేయగలుగుతున్నాను. ఈరోజు అయితే బీరకాయ తొక్కుతో నేను పచ్చడి చేస్తున్నానండి. బీరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఎంతో మంచిదండి. బీరకాయ మనకి ఫైబర్ ఉన్న మూలాన మనకి కాన్స్టిపేషన్ అలాంటిది కూడా మనకి బాగుంటుందండి. సో అందుకని బీరకాయ తొక్కుతో ఈరోజు పచ్చడి చేస్తున్నాను. త్వరగా అయిపోతుందండి. బీరకాయ తొక్కుతో ప్రాసెస్ కూడా చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనము బీరకాయ తొక్కుని ఇలాగా తీసుకోవాలండి. ఇవి వచ్చేసి 1/2 కిలో వరకు బీరకాయలు తీసుకున్నాను. మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. తొక్క అంటారు, చెక్క అంటారు, అని చెక్కు అంటారు. మేమైతే ఇలాగ బీరకాయ తొక్క అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మొత్తం పీల్ ఆఫ్ చేయాలి. ఇలా మనం తేగానే మనం బీరకాయ తొక్కు తీసేసి ఈ పార్ట్ ఉంటుంది కదండి, మనకి ఫ్రిడ్జ్లో ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 వీక్ అయినా పాడవదండి. బీరకాయని అయితే ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తము బీరకాయ చెక్కల్లా ఇలాగ తీసేసుకోవాలి. కొంచెం పెద్ద కాయలు అయితే మనకి ఇలాగా తొక్కు అనేది ఎక్కువ వస్తుంది. లేతవైతే మనకి తొక్కు చాలా తక్కువ అవుతుంది, పచ్చడి కూడా తక్కువ అవుతుంది. ఇలాగ బీరకాయతో చెక్కల్లా తీసేసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు పచ్చడికి రెడీ చేసుకున్నాము. మనం తొక్కంతా ఇలా తీసేసుకొని మళ్ళీ కొద్దిగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలాగేసినా పర్లేదు. మనం సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మిక్సీ వేసుకునేటప్పుడు కొద్దిగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. రోటి పచ్చడి కదా, ఇలా కట్ చేసుకోవాలి. కొన్ని సన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ప్యాన్ పెట్టేసుకున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి పచ్చడికి. అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ రెండు కొద్దిగా వేగుతానే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఏ పచ్చడికైనా మనం కొద్దిగా ధనియాలు జీలకర్ర వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందని నార్మల్ ఏ పచ్చడి చేసుకున్నా ఇలాగ రోటి పచ్చళ్ళకి. ఇప్పుడు అవి వేగిపోయినాయండి. ఇప్పుడు మనము నువ్వులు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కంపల్సరీ అండి. టేస్ట్ బాగుంటుంది. లేకుంటే పల్లీలైనా వేసుకోవచ్చు. పల్లీల కంటే నువ్వుల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలాగ మనము సార్ట్ చేసుకోవాలి. కొద్దిగా నువ్వులు వేపేంత వరకు పెట్టేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ మారేంత ఇవి చిటపటలాడుతున్నాయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి మిక్సీ జార్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడైతే మళ్ళీ ఆయిల్ వేసుకున్నానండి. మనము బీరకాయని తొక్కల్లా ఇలాగా వేసేసుకోవాలి. అలాగే 10 నుంచి 15 వరకు మిర్చి తీసుకుంటున్నానండి. మనకి కారానికి తగినంత కారం లేవు కాబట్టి నేను ఇవి ఎక్కువ తీసుకుంటున్నాను. మిర్చి కొంచెం కారం ఉన్న మిర్చి అయితే తక్కువ తీసుకున్నా పర్వాలేదు. అలాగే ఇప్పుడు టమాటో వేసుకుంటున్నానండి. చింతపండు కూడా వేసుకోవచ్చు. మిక్సీ వేసేటప్పుడు వేసుకున్నాం కొద్దిగా. మనం టమాటో వేసే మూలాన కొంచెం మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగా మెత్తగా టమాటో మనకి అంత ఈ బీరకాయ తొక్క అంతా ఇలాగా టమాటో బాగా మగ్గిపోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకున్నాము లైట్గా. ఒక 10 మినిట్స్ మగ్గిచ్చేసుకున్నాము. ఇప్పుడైతే మనకి బీరకాయ అలాగే మిర్చి టమాటో అంతా బాగా ఉడికిపోయిందండి. మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ధనియాలు జీలకర్ర నువ్వులు, ఈ పౌడర్లో ఇది కూడా వేసేసి మెత్తగా పేస్ట్ కొట్టుకోవాలండి. మెత్తగా చేసుకోవాలి, ఎందుకంటే బీరకాయ కదా మనం కచ్చాపచ్చగా చేసుకుంటే తినలేము. మెత్తగా కావాలంటే వాటర్ వేసుకోండి, గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేసుకుంటా ఆ రోజుకొకటి మనకు ఒక రోజు నిల్వ ఉంటుంది. కొద్దిగా వాటర్ వేయకుండా చేసుకుంటే మనకు 2 to 3 డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేస్తున్నాను మెత్తగా.
ఇలాగ చెప్పడం మర్చిపోయినానండి. ఇలాగ కొద్దిగా మనము కొంచెము కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, 1/2 కప్పు అయినా. ఇవి వేసుకున్నాక జస్ట్ ఒక 2 మినిట్స్ స్టార్ట్ చేసి దించేయాలండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మనము ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే మనకు ఆ ఫ్లేవర్ అంతా పోతుంది. సో ఎక్కువ అవసరం లేదు. ఆ వేడి మీదనే మనము ఒక 2 మినిట్స్ స్టార్ట్ చేసేసి ఇప్పుడు మిక్సీ కొట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నామండి. ఇలాగ కొద్దిగా ఎల్లిపాయలు ఒక 5 నుంచి 6 వరకు. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుంటున్నానండి. ఉప్పు ఇంతవరకు నేను ఎక్కడ యూస్ చేయలేదు. ఇప్పుడు మనకి పచ్చడికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బీరకాయ కదా, కచ్చాపచ్చాగా చేసుకుంటే బాగోదు, కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు పోపు వేసుకుందామండి. మన నార్మల్ పోపు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు, అలాగే కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు మనము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బీరకాయ పచ్చడిని ఇలాగా ఎక్కువ వాటర్ వేయలేదండి, జస్ట్ లైట్గా వేసినాను. ఇలాగ వాటర్ వేయకుండా ఉంటే మనకి ఎన్ని రోజులైనా మనకి ఫ్రిడ్జ్లో పెడితే ఒక 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనకి బీరకాయ పచ్చడి అయితే అయిపోయింది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. బీరకాయ చెక్కుతో రోటి పచ్చడి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుందండి. మనం ఏం చేయాలని ఆలోచించినప్పుడు కొత్తగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలాగా చేయొచ్చండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పచ్చడి ఇది అయిపోయిందండి. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి.